అందరికి శరారతి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పబ్లిక్ ఫల్సు. కాంగ్రెస్కి అనుకూలం అనుకుంటా వస్తున్నాయట ఎగ్జిట్ పోల్స్. కారు పార్టీ ఏలుబడలనే చక్కదనం ఉండే అంటుండు కోమటిరెడ్డి. అన్నదాతల కాంగ్రెస్ ఆగం చేస్తుంది అంటుండు రాజగోపాల్ రెడ్డి. బొంబాయిలో ఓ రోడ్డు వాడుతున్నదట చాలా మంచిగా పాటలు. ఆ సడక్ గురించే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సార్ చెప్తుండు మాటలు. మున్సిపల్ ఎన్నికల్లో లీడర్లు తిడుతుంటే తిట్లు తిన్నారు పోలీసులు. కామన్ పబ్లిక్ మీద పెట్టినట్టు మరి వాళ్ళ మీద పెట్టరా కేసులు? ఎలక్షన్ డ్యూటీలున్న అధికారులకు పెట్టినట చెత్తబండిలా తెచ్చిన అన్నము. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగలేదని అధికారులు పెడుతుండ్రు సున్నం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఒడుచుడు ఆల్చమే లేదు. ఇంకో దిక్కు ఎగ్జిట్ పోల్స్ కూడా రానే వచ్చినాయి కదా. అగో మరి ఈ తేప మున్సిపల్ ఎన్నికల్లో పబ్లిక్ అంతా ఎటుమొగ్గు చూపిర్రు. ఎగ్జిట్ పోల్స్ మొత్తము ఏం చెప్తున్నాయో బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు ఒక్కటెనకొకటి అరుచుకుందాం పాండ్రి. చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేస్తుందని కారు పార్టీ లీడర్లు పబ్లిక్ ఈ తేప చేయి పార్టీనే చేరదీసిండ్రని ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూపెడుతున్నట్టే ఉన్నదట. ప్రతిపక్ష పార్టీ లీడర్లు కేటీఆర్ సారు, తతిమ లీడర్లు తాకతుకు మించి దండ్లాన్యా కూడా 2వ స్థానంలోనే ఉన్నారట. రాష్ట్రంలో ఏర్ల కాడికెళ్ళి ఎండిపోతున్న పువ్వు పునాదిల కాడికెళ్ళి పచ్చబడేటట్టు అవుతుందని దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామనే కమలయ్యలు కాయిస్గా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చేసినా కూడా పువ్వు ఎగురుబెట్టుడేమో గానీ రెక్కల కాడికెళ్ళి వాడిపోయేటట్టే ఉన్నదట. మొత్తం మీద తెలంగాణ మున్సిపాలిటీల ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మొత్తం 68 నుంచి 76 దాకా చేయి పార్టీకే వచ్చేటట్టు ఉన్నాయట. అటు కారు పార్టీకి కూడా 29 నుంచి 30 మున్సిపాలిటీల దాకా గులాబీ జెండానే గ్రేసేటట్టు ఉన్నదట. అటు పువ్వు పార్టీ కూడా 3 నుంచి 5 వరకు మున్సిపాలిటీల కాషాయం జెండా కనిపించేటట్టు ఉన్నదట. తతిమోళ్ల కింద 8 నుంచి 14 దాకా వచ్చేటట్టు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయట. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ఇట్లా ఫలితాలు వస్తే మట్టుకు రాష్ట్రంలో కారు పార్టీని పబ్లిక్ ఎవ్వరుగా అంతలేరు. చేయి సర్కారు ఏలుబడి చక్కగా చేయకున్నా కూడా పబ్లిక్ మార్పు అనుకుంటా కాంగ్రెస్ పార్టీనే అంటున్నారట. బీజేపీ బిస్తరు చదువుడు ఖాయమనే అంటున్నారట. చూడాలి మరి ఫలితాలు ఎట్లుంటాయో ఏం కథనం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఏలుబడి చక్కదనంగా ఉండే కాంగ్రెస్ సర్కారు వచ్చుడు ఏమో కానీ అన్నదాతలను ఆగం చేయబట్టే పేరుకు రైతు భరోసా పథకం ఇస్తామని చెప్పి సర్కారు ఒక్కపారి రైతుల ఖాతాల పైకం జమ చేసింది. ఇప్పటి వరకు మళ్ళా రూపాయి కూడా వేస్తలేదని ఏ ఊరికి పోయినా పబ్లిక్ అంతా మొత్తుకుంటురట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే అంటే ఈయనుండ్రి. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. ఓ ఎమ్మెల్యే అయి ఉండి, అది కూడా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా సర్కారు పెట్టిన పథకం గురించి తెలవకుండా ఉన్నారంటే మీరు ఏం ప్రజాప్రతినిధులు సారు? ఓ పారి చేయి సర్కారు ఎన్నికల ముంగట ప్రజలకు చెప్పిన హామీలు యాదికున్నాయా? యాదికి తెచ్చుకోండి, లేకుంటే మమ్మల్ని యాది వేయమంటారా? 6 గ్యారెంటీలు ఏంటియో కూడా మీకు ఎరికేనా సారు? అవి కూడా చెప్పవలసి వచ్చినప్పుడు ఇట్లనే పక్కపొంటి ఉన్న ఆఫీసర్లను అరుచుకొని చెప్తారా? ఎట్లా పేరుకు లీడర్లను దిట్టుడు తప్పితే మీకు పథకాలు ఏంటియో కూడా తెలియదా? మీ అసొంటి పాలకులు ఏలుబడి చేస్తుంటే పబ్లిక్ కు కష్టాలు కాకుండా ఇంకేముంటాయి? పాలకునికే పథకాల గురించి తెలవకుంటే అవి పబ్లిక్ కు ఏడా అందుతాయి. అయ్యా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు, చాలా దినాల సంధి చేయి సర్కారులో మంత్రి పదవి కోసం మంచిగానే పాకులాడుతున్నారు కానీ అసలు మీ చేయి సర్కారు పెట్టిన 6 గ్యారెంటీలు ఏంటియో అరుచుకోండి. 100 దినాల పథకాలు అమలు చేస్తామని చెప్పి చేతులు లావాడిన మాటను తెలుసుకోండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రోడ్డు మీద కారు వేసుకొని పోతున్న వాళ్ళు అంతా కూడా వాళ్ళ కార్ల పాటలు పెట్టుకొని ప్రయాణం కడతారు కదా. అయితే ఇప్పుడు అట్లా కార్ల పాటలు పెట్టుకునే అవసరం లేదు. సడకు మీదకి ఎక్కి మీ బండి పోతే చాలు, ఆ సడకే మ్యూజిక్ ప్లే చేస్తుందట. అగో అది ఏడ ఉన్నది ఏం కథ అంటారా? నేను చెప్పుడు కాదు, వీడియోనే పట్టుకొచ్చినా చూడుండ్రి. కారు రోడ్డు మీద దంచుకొని పోతుంటే మ్యూజిక్ వస్తుంది అనుకుంటురా? అదే మరి మ్యూజికల్ రోడ్డు అంటే. మరి ఇది ఏడున్నదే బాలన్న అంటారా? ఏడున కాదు, బొంబాయిలా. ఇప్పుడు ఇట్లా కొత్తగా ఇకమత్ చేసి మ్యూజికల్ రోడ్డు వేసిరట. రోడ్డు మీద పోయే బండ్లకు పాట వినిపిస్తుందట. మొదలు జై హో అని పాట పెట్టిరట. బొంబాయిలున్న ఛత్రపతి సంభాజీ మహారాజు కోస్టల్ రోడ్డు మీద పోతుంటే ఇట్లా పాట వస్తుందట. అగో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సార్ కూడా చెప్తుండు మొత్తం ముచ్చటి నుండి. शायद देश में पहली बार एक मेलोडी रोड तैयार करने का प्रयास हुआ है। हंगेरी की टेक्नोलॉजी है और इसको इस हमारे जो छत्रपति संभाजी महाराज कोस्टल रोड है उसके ऊपर उसको लाया गया है।
నిన్నరా సీఎం సార్ ఏమంటుండో, అయ్యా ఫడ్నవీస్ గారు మీరు ఇగురంతోని పబ్లిక్ల దేశభక్తి పెంచేదందుకు అంగేరి టెక్నాలజీతోని మ్యూజిక్ రోడ్డును మంచిగానే ఏర్పాటు చేసిండ్రు కానీ ఆ రోడ్డు మీద లీడర్ల బండ్లు మీ ఆఫీసర్ల బండ్లు పోతుంటే మట్టుకు మీ సర్కార్ అన్నదాతలను ఆదుకుంటామని ఆగం చేస్తున్న పథకాలను యాది చేస్తే మంచుగుండు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్తే ఇంకా బాగుండు, అన్నెందుకు మీ మేనిఫెస్టోను మీ లీడర్ల హామీలనే పాటలుగా పెడితే మస్తుండు, అట్లెందుకు ఆలోచన చేయలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆవులావులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు ఉన్నది కదా మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను చూస్తుంటే. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ లీడర్ల నడమల పంచాయతీలు ఆపేదందుకు పోలీసుల టోపీల పానం బూట్లలోకి వచ్చినంత పని అయిందట. పాపం పోలీసుల పరిస్థితి చూడు ఎట్లున్నదో. సంగారెడ్డి జిల్లాల షేయి పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు జగడం చూడు ఎట్లున్నదో. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. సిఐ శివకుమార్ ఎట్లా మా షీ పార్టీ లీడరు గల్లా పడతాడు, వాడు మొగోడైతే ఈడికి రావాలని ఇట్లా పెద్దగానే ఏం చేసిండు. అంతేకాదు ఇంకా మస్తగానే లొల్లి చేసిండు మొత్తం ముచ్చటి నుండి. సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకా ఇడవ నేను చూసిర్రా సిఐ శివకుమార్ సార్ను ఇట్లా పొట్టు తిట్టిండు. అయ్యా జగ్గారెడ్డి సారు, మరి సిఐ సార్కు బుద్ధి తక్కువై మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాలర్ పట్టుకుంటే మరి మీ బుద్ధి ఏమైంది సారు? ఓ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ను ఇట్లా బాధట్లా అనరాని మాటలు అనంగానే అయిపోతుందా? అయినా మీరు ఇట్లా ఓ మాజీ ఎమ్మెల్యే అయి ఉండి మరలవాడు ఏందో ఏమో. ఒక జగ్గారెడ్డి సారే కాదు, అటు తతిమ లీడర్లు కూడా మొత్తం పోలీసుల పొట్టు తిట్టే పని పెట్టుకున్నారట. అటు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలంపువ్వు పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. పంపుతారు ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు ఇన్నరా ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నువ్వు లోపడు నువ్వు బయటికి రాకు, 5 గంటల వరకు బయటికి రాకు, లోపడు ఓరా లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు లోపలికి తన్నుకుంటేదే బయటికి. వాడు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికైనా పంపుతారు బే. క్రమశిక్షణ అంటేనే కమలం పువ్వు పార్టీ అని చెప్పుకునే కమలయ్య కూడా ఇట్లా కాకీలను పొట్టు చేసుకున్నాడు. బీజేపీ లీడరే కదా, అటు కారు పార్టీ లీడర్లు కూడా ఎట్లా మాట్లాడినరో చూడండి. చూసినరా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్ ఏమంటుండో, యూనిఫామ్ లేకుంటే ఎందుకు పనికిరావు అనుకుంటా నోటికి ఎంత వస్తే అంత అనబట్టే. ఇట్లా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం మీద బుడ్డ లీడర్ల కాడికెళ్ళి పెద్ద లీడర్ల దాకా అందరు కూడా అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మొత్తం మీద పోలీసులను పొట్టు తిట్టిర్రు. కానీ ఇట్లా కామన్ పబ్లిక్ ఎవరన్నా నిలబడ్డ తావుల నిలబెట్టి పోలీసులను నువ్వెంత అని బతికెంత అని అంటే ఊకుంటారా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు పోలీసులు ఏదో పెద్ద ఒడిచినట్టు సామాన్య జనాలను అప్పుడే జీవుల వేసుకపోయి కేసులు కడతారు. మరి ఇంత ఇజ్జత్ తీసినట్టు మాట్లాడుతుంటే బాధట్ల నిలబెట్టి బదనాం చేస్తుంటే కుక్కిన పేనులో కుయ్యి కుట్టుకు మనకుంటా ఉండుడేందో. ఒక్క మాట అంటే శీమునెత్తురున్న చిన్న పోరడు కూడా నువ్వేంది నన్ననేది అని మరలబడతారు. అసోడిది కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమీరా పోలీస్ అని చెప్పుకునే కాకీలు ఎందుకు పిల్లులో ఉంటుర్రో. అందుకే ఏ లీడర్కు పడితే ఆ లీడర్కు భజన చేసుకుంటా సపోర్ట్ చేస్తే ఇట్లనే మాటలు పడవలసి వస్తుంది. బతికినన్ని దినాలు బానిసలుగా బతికే కంటే ఒక్క దినం పోలీసు లెక్క బతికినా చాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా యములాడ మున్సిపాలిటీల పోలింగ్ కేంద్రాల డ్యూటీలు చేస్తున్న బూత్ ఆఫీసర్లకు చెత్త ఎత్తుకపోయే బండిలా బువ్వ తెచ్చిపెట్టిరట. మరీ అంత అద్మానంగా చెత్త బండిలా బువ్వ తెచ్చిపెట్టుడేందే? కుక్కలు కూడా ఆ కూడు ముట్టాలంటే వెనక ముంగట అయితే అంటారా? నేను చెప్పేది నివొద్దరే, కావాలంటే చూడుండ్రి. ఏంటంటే పెచ్చులుడిపోయిన స్లాబులో ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ఓన్లీ గ్రిల్స్ మాత్రమే ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి కనీసం కర్టెన్స్ కూడా కట్టలేదు. రాత్రి చలిలో కూడా పోలింగ్ సిబ్బంది అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అసలే చలికాలం మీదికెళ్ళి శక్తు మొత్తం పెచ్చులు ఊసిపోయేటట్టు ఉన్నదట. ఎప్పుడు ఏ పెచ్చు వచ్చి మీద పడుతుందో అన్నట్టే ఉండేనట. ఇంకా చెప్తుండు ఇనుండ్రి. సదుపాయం కూడా సరిగా లేకుండే, అదేవిధంగా చెత్త తరలించే వాహనాలలో కూడా భోజనాన్ని ఇలా తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలాంటి సదుపాయాలు లేకుండా చాలా కేంద్రాలలో చాలా ఇబ్బందులు పడ్డారు, చలికి ఇబ్బందులు పడ్డారు. అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ విధులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకిచ్చే కనీసమైన రెమ్యునరేషన్లో కూడా కోత విధించడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇచ్చేదే రోజు కూలి 1300 రూపాయలట. అందులో 500 కోత పెట్టి 800 ఇస్తామా అన్నారట. అందుకే ఎన్నికల సంఘం పెబ్బలకు ఫిర్యాదా ఇర్రట. అంతేకాదు కూసునేందుకు కూడా కుర్చీలు లేకుంటే భూమి మీదనే కూర్చొని డ్యూటీలు చేసే పరిస్థితి దాపురించిందట. బుబ్బ కూడా చెత్తబండిలా తెచ్చుడేంది అని యములాడ 20వ వార్డుల ఆ పోలింగ్ సెంటర్లో డ్యూటీ చేసేటోళ్ళు బాధపడ్డారు. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ప్రభుత్వ ఉద్యోగులు నియ్యదుగా డ్యూటీలు చేస్తే కూడా ఇంత నీచంగా చూసుడు వాళ్ళకన్నా మంచిగా అనిపిస్తున్నదా అని వాళ్ళు బాధపడుతుంటే అయ్యో అని చూసినోళ్ళకే బాధ అనిపించిందట. బువ్వను అట్లా చెత్తబండిలో పంపించిన ఆ చెత్త అధికారులు ఎవరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని 1300 కూలీ కట్టిస్తే వాళ్లకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లా కూడా అధికారులు ఆలోచన చేస్తే బాగుండంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. హనుమకొండలో గుడిలో దేవుని పాదాల దగ్గర నుంచి నీళ్లు వస్తున్నాయట. స్వామివారి విగ్రహం నుంచి నీళ్లు వచ్చేసరికి భక్తులు పెద్ద ఎత్తున పోయి స్వామివారి దర్శనం చేసుకుంటారట. ఏ దేవుని గుడి కాడ నీళ్లు వస్తున్నాయి, ఏ దేవుని కాళ్ళ కాడికి వెళ్ళి నీళ్లు వెళ్తున్నాయి, ఏం కథనే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్తా పారి. హనుమకొండ జిల్లాలో ఉన్న పెద్దగడ్డ కాడ ఉన్న కన్యమూల గణపతి గుడిలో ఇట్లా గణపతి దేవుని పాదాల కాడికెళ్ళి అట్లనే నాగేంద్ర స్వామి పాదాల కాడికెళ్ళి నీళ్లు బయటకు వస్తున్నాయట. అగో మీరే చూడండి నీళ్ళదార ఎట్లా పడుతుందో. చూసినరా ఇట్లా విగ్రహాల కాళ్ళ కాడికి వెళ్ళి నీళ్ళు వచ్చేసరికి అయ్యవార్లు కూడా ఆశ్చర్యపోయి సాక్షాత్తు గణపతి దేవుడు నాగేంద్ర దేవుని మహిమలతోని ఇట్లా అవుతుందని ఆ నీళ్లు ఏడికెళ్ళి వస్తున్నాయో ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదని చెప్పుకొచ్చుండు. శివరాత్రి పండుగ వస్తున్నది కాబట్టి దేవుళ్ళ కాళ్ళ కాడికి వెళ్ళి నీళ్ళు వచ్చేసరికి ఆలయానికి భక్తులు కూడా పెద్దెత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారట. మరి దినం రాతం పెట్టుకున్నట్టే నీళ్ళు వస్తాయా అంటే అయ్యవారే అన్ని ముచ్చట్లు చెప్తుండే నుండి. పాదాల దగ్గర నుంచి అలాగే పంచముఖ నాగేంద్ర స్వామి పాదాల దగ్గర నుంచి నీళ్లు రావడం జరుగుతున్నది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది ఎవరికి కూడా తెలియదు. ఇనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎండాకాలంలో కూడా స్వామివారి పాదాల దగ్గర నుంచి నీళ్లు రావడం జరుగుతున్నది. నీళ్లు సంవత్సరానికి ఇట్లా 4-5 సార్లు వస్తుంటాయండి. వచ్చినప్పుడల్లా 15 రోజులు 20 రోజులు అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఏడాదిలో 4-5 సార్లు స్వామివారి విగ్రహాలకి వెళ్ళి నీళ్లు వస్తూనే ఉంటాయట. ఇట్లా వచ్చుడు ఇచ్చంతరమే కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ప్రజలకు సేవలు ఇంకింత అలకగా అందియాలనే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంను 3 రెవెన్యూ డివిజన్లుగా సర్కారు మార్చిందట. ఉదికు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఉంటే ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు మారిస్తేనే పాలన చక్కదనం అవుతుందని అంటున్నది ఎవలే బాలన్న అంటే ఇగో. గ్రేటర్ హైదరాబాద్ అనేది 3 విభాగాలుగా 3 డివిజన్స్గా ఉండడం అనేది హైదరాబాద్ ప్రజలకు మంచి మేలు జరగబోతున్న పరిణామం. ఇనరా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ ఏమంటుండో. అయ్యా దయాకర్ సారు మరి ఎసొంటి మేలు జరగబోతుందో కూడా ఆయనతో ముచ్చట చెప్పుండ్రి. ఈరోజు ఒకే చోట జిహెచ్ఎంసీ వద్దనే అన్ని ప్రాంతాల యొక్క సమస్యలు చర్చించాలంటే నేను కూడా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నా కాబట్టి కార్పొరేటర్లకు కానీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ ఒకంత సమయం కలిసేది కాదు. గ్రేటర్ హైదరాబాద్లోనే అన్నిటి మీద కూడా మాట్లాడుకునేందుకు చక్క పొంతన కూడా ఉండకపోవు అంటుండ్రా. అయ్యా అద్దంకి సారు మరి ఇప్పుడు మీ షెయి సర్కారు ఎగురం చేసి ఎట్లయితే గ్రేటర్ హైదరాబాద్ను 3 రెవెన్యూ డివిజన్ల కింద మార్చిందో అప్పట్లో కారు పార్టీ ఏలువడిల మాజీ సీఎం కేసీఆర్ సారు కూడా ఉమ్మడి జిల్లాలతోని పబ్లిక్కు చాలా తిప్పలున్నదని సర్కారు సేవలు ఎవి కూడా చక్కగా అందుతలేవని ఎగురం చేసి జిల్లాలను పెంచాలనే ఆలోచన చేసి తెలంగాణలో జిల్లాలను పెంచిండట. మరి ఇప్పుడు మీ షెయి సర్కారు ఎందుకు ఉన్న జిల్లాలు పునర్విభజించాలి, జిల్లాలను తక్కువ చేయాలి, కొన్ని జిల్లాలను రద్దు చేయాలని అంటున్నారు. మీరు చేసే రెవెన్యూ డివిజన్లు పబ్లిక్ కోసమైతే అప్పట్లో కారు పార్టీ సర్కారు చేసింది పబ్లిక్ కోసమే కదా. ప్రజలకు పాలన చక్కగా అందియక ఇట్లా పనికి మాలిన ముచ్చట్లు ముంగటేసి అసలు మీరు సబ్బండ తెలంగాణకు ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా జరసేపు అయితే ఓట్లు చేసుడు ఉంటుంది అనంగా బంగారు బిల్లలు ఎండికాయలు అనుకుంటా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే బీజేపీ అభ్యర్థి డూప్లికేట్ నాణాలు పంచిపెట్టిందట. ధర్మంగానే ఉంటాము న్యాయమే చేస్తామని చెప్పుకునే ఆ కమలమ్మ కమలయ్యలు ఎవలే అంటే ఇగో చూడుండ్రి మీరే. 7 గంటల సమయంలో ఇచ్చారు. ఎవరిచ్చారు? కన్నడి మాధవి మాధవరెడ్డి బీజేపీ పార్టీ తరఫున పోటీ
చేస్తున్నటువంటి కన్నటి మాలతి మాధవరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీల 5వ వార్డుల బీజేపీ తరఫున పోటీ చేసిన మాలతి మాధవరెడ్డి నకిలీ కాయిన్లు వంచేవారికల్లా తీసుకున్న ఓటర్లు మమ్ముల ఇంత మోసం చేస్తారా? ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? రాముల వారి బాట నడుస్తున్నామని చెప్పుకునే మాధవరెడ్డి సారు, సీతమ్మ వారి లెక్కనే ఉంటున్నామని చెప్పుకునే మాలతి మేడము, అయోధ్య బాలరాముల వారిని ఆదర్శం తీసుకున్నామని చెప్పేటోళ్ళు హిందూ ధర్మం కోసం ఇరుసుక పడుతున్నామనేటోళ్ళు ఇంత దారుణంగా ఓటర్ల మాయ చేస్తారా అని అన్నోళ్లే గాని అనడోళ్ళు లేరు. ఈ ముచ్చటెరకాయ వర్గాల అటు కాంగ్రెస్ వాళ్ళకు, కారు పార్టీ వాళ్ళకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయి వాళ్ళు పోయి ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామంటారు. ఈడనే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీల 25వ వార్డుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి వడ్నాల శ్రీనివాసు రాగి బిల్లలకు బంగారి పూత పూసి బంగారి కాయిన్లని పంచిపెట్టిండట. ఈ నుండి ఈ వీడియో తీసే బిల్ల ఏంటిదంటే స్వతంత్ర అభ్యర్థి చేసిన బంగారం ఇస్తున్న అభ్యర్థి ప్రజలకు అని చెప్పేసి మోసం చేస్తున్నది రాగి బిల్ల. ఇడనే కాదు, కోరుట్ల మున్సిపాలిటీలో కూడా గణపతి ఎండి విగ్రహాలు పంచిపెట్టుకుంటా కొందరు అభ్యర్థులు పోలీసులకు దొరికిరట. పంచిపెట్టిన ముచ్చడం ముద్దుగానే చెప్తున్నారు కానీ తీసుకున్న ఓటర్లు కూడా ఇవ్వలో వాళ్ళ మీద కూడా అభ్యర్థుల మీద చర్యలు తీసుకున్నట్టే తీసుకోవాలి. ఎందుకంటే ఓటర్లే ముందుగాల లీడర్ల కంటే పెద్ద అవినీతి పర్ల లెక్క తయారయ్యిండ్రు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు రాజకీయం లీడర్ చేస్తారని నేను చెప్తుంటా కదా. మక్కికి మక్కి డిట్టో సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే చేసిరట కొందరు పొలిటికల్ లీడర్లు. ఇంతకు ఏముచ్చట్ల లీడర్లు ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు చేసిండ్రే బాలన్న అంటే వీడియో చూపెట్టుకుంటా ముచ్చట చెప్తా పారి. కట్టెపట్టుకొని ముక్కుకుంటా మూలుకుంటా నడిచే ఈ ముసలవ్వను చూసిర్రా? ఓట్ల కోసమేమో అవ్వాని కాలు మొక్తము, నీ బాంచన అయితము, నీకు శాత కాకున్నా సరే మా బండి మీద ఎక్కించుకపోయి ఓటేయించుకొస్తామని బుధగరిచ్చి పోలింగ్ కేంద్రం దాకా తీసుకుపోయిర్రట. ఓటేసి బయటకు వచ్చినాక కాళ్ళు మొక్కి కడుపుల తలకాయ పెట్టి కన్న కొడుకులు బిడ్డలోలే దోలుకొచ్చిన లీడర్లు ఆయనతో ఓటేయంగానే నువ్వోలో మాకు పరిచయం లేదన్నట్టే పట్టించుకోలేదట. శాతగాని ముసలవ్వ ఎటు పోతుంది, నడవరాక ఆడనే కూలబడి ఉంటే రక్షక భటులే రంగంలోకి దిగి అవ్వబాధను అర్థం చేసుకొని ఇట్లా పోలీసుల కార్లలో ఎక్కించుకొని పోయిర్రట. ఇది ఏడనంటే జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలనట. ఇక ఇది చూసినాక పాముకు కూరల ఈసము, తేలుకు తోకల ఈసము ఉన్నట్టే రాజకీయం లీడర్లకు కూడా అరికాల నుంచి నడినెత్తిల దాకా స్వార్థమే ఉంటుందన్న ముచ్చట మంచిగా అర్థమైంది అనుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇడిచిపెట్టి పొట్టు వైరల్ చేస్తుర్రు. ఓట్లేసిన ముత్యమంతసేపటికే బయటకు వచ్చిన శాతగాని ముసలవ్వకి సాయం చేయని లీడర్లు ఇంకా ప్రజాసేవలో ఉంటాము, జనం కాళ్లకు ముల్లిరుగుతే పంటితోని తీస్తాము, ప్రజాసేవకే మా జీవితం అంకితము, ప్రజలు అర్ధరాత్రి తలుపు తట్టినా నడిజాము రాత్రి కూడా లేచి వస్తామని ప్రగల్భాలు వలుకుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ గిరిజన మంత్రి సంధ్యారాణి మేడం ఇలాకాలనే గిరిజనులకు న్యాయం జరుగుతలేదట. అగో గిరిజన మంత్రి ఇలాకాలనే గిరిజనులకు న్యాయం జరగకపోతే ఇంకా తతిమ లీడర్ల ఇలాకాల పరిస్థితి ఏంది అంటారా? మీకు ముచ్చట మొత్తం మంచిగా అర్థం కావాలంటే బాధితుల తానికే దొలకపోయి ఉన్నట్టు నేను చెప్తా పాండ్రి. అవి చూసినరా వాళ్ళంతా గిరిజన బిడ్డలు, ఎసొంటి వ్యవసాయం భూమి లేదట. సర్కారు చూపెట్టిన ఉపాధి పని చేసుకొని పొట్టకు ఎల్ల తీసుకుంటారట. ఉపాధి పనుల మీదనే ఆధారపడి ఇంట్లకు ఎల్ల తీసుకుంటారట. వాళ్ళే చెప్తుండ్రు ఇనుండ్రి. మాకు వ్యవసాయం చేయడానికి భూమి కూడా లేదు. మాకు ఉన్నది ఒక ఉపాధి పని, అది కూడా రాజకీయంలో చూసి రాజకీయం చేసి పని చెప్పట్లేదు. ఉపాధి పని అదొక వేరే అది కూడా ఈ పనిలో పెడితే అయిపోతారు. కడుపు పొట్ట కొడితే ఎలా ఉంటుంది? పొట్ట మేము కొడుతున్నారు సార్. ఏం సార్ ఈ దారుణం అసలు? అది ఎలాగాయడం తలగాడు ఇంకా ఆడిస్తుండ్రండి మాకు. మరి వీళ్ళ పొట్ట మీద కొడుతున్నది ఎవరు అంటే అది కూడా వాళ్ళ మాటలనే ఇనుండ్రి. బెదిరిస్తాండి, పని చెయ్యొద్దు ఆపియండి అనుకుని బెదిరిస్తున్నారు సార్. ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళే చెప్తుండ్రి. లోకేష్ చెప్తే మడవలసలోనే సూకర్ రామారావు ఇంటింటికి కొబ్బలేసి ఆడలు కాదు బెదిరింపులండి. మీరు వెళ్ళొద్దు పనిలోకండి. ఏడనంటే పార్వతీపురం మన్యం జిల్లాల గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడము ఇలాకాలనట. అమ్మ సంధ్యారాణి మేడము, మరి ఆ లోకేశం ఎవలో ఆ రామారావు ఎవలో ఎందుకు అట్లా చేస్తుండ్రో ఏమన్నంటే మీరు పంకపాట్యులు అందుకే పనిలకు రావద్దు అంటున్నారట. గిరిజన కూలీలను అట్లా బుగులు పట్టిస్తుంటే మీరేం చేస్తున్నట్టు? ఈ మాత్రం దానికి మీరు గిరిజన మంత్రిగా ఉండి ఎందుకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
చేపల మార్కెట్లకు పోయినవో రోబో మంచిగా చేపలు అమ్ముకునేటోళ్ళతో మాట్లాడుతుంది. అగో రోబో మాట్లాడేందే, శంకర్ సారు తీసిన రోబో సినిమాలో ఉన్న షిట్టి రోబో లెక్కనే అది కూడా ఉన్నదా అంటే అట్లనే ఉన్నది, కానీ రోబో సినిమాలో ఏషకాడు రజనీకాంత్ సార్ లెక్క లేదు. మరి ఎవరి లెక్క ఉన్నది అంటే రోబో లెక్కనే ఉన్నది. చూడుర్రి. చూసినరా సినిమాల్లో కురస బట్టలు వేసుకున్న ఏషగత్యాలు వయ్యారాలు ఉలకబోసుకుంటా వంపు సొంపులు చూపెట్టుకుంటా టిక్కుం అని నడుచుకుంటా పోతున్నట్టే లేదు. ఏషగత్యాలు కూడా ఇంత సుకుమారంగా శృంగారంగా నడవరేమో అన్నట్టే అనిపిస్తలేదు. పానం ఉన్న మనసులోనే అడ్డం దొడ్డం అల్లిబిల్లి కలివిల్లి నడవకుండా అడుగు మంచిగానే వేసుకుంటా ముంగడికి పోతున్నది. అప్పుడప్పుడు తాగిన మనుషులే తప్పటడుగులు వేస్తున్నా మళ్ళా మంచిగానే నడుస్తున్నది. చేపల దుకాణాలకు పోయి చెప్పుండ్రి, చేపలు ఎట్ల కిలా ఇస్తుండ్రు, ఇంతకు ఇవి శెర్లబట్టిన చేపల, సముద్రంలోకి వెళ్ళి పట్టుకొచ్చిన చేపల, కొర్రమటలు ఉన్నాయా, బొచ్చలు ఉన్నాయా, బొమ్మిడీలు ఉన్నాయా, జల్లలు పరకలు ఎర్రికాయలు ఉన్నాయా అనుకుంటా ఇట్లా మలయాళం భాషలో మాట్లాడుకుంటా బేరాలు కూడా చేస్తున్నదట. అంతేకాదు బస్టాండ్లో కూర్చున్నోళ్ళ తానికి పోయి ఎటుపోతుండ్రు అందరూ బాగుండ్రా అని చుట్టం మనిషి తెలిసినోళ్ళు ఎవరో మాట్లాడినట్టే మాట్లాడించుకుంటా చేతుల చేసుకుంటా అలాయి బలాయి తీసుకొని ఆత్మీయంగా పలకరిస్తుంటే ఆడున్నోళ్ళు దాని చేతుల చేసి పులకరించిపోయినరు. అంతేకాదు మనసులోనే అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు నడవకుండా ట్రాఫిక్ రూల్స్ మాత్రం బరబ్బరు పాటించుకుంటా జీబ్రా క్రాసింగ్ మీద తెల్లటి గీతల మీదనే కాలినడకన పోయేటోళ్ళు నడిచిపోవాలని దానికి కూడా ఎరుకున్నదో ఏమో, అందుకే ఎంత మంచిగా పోతుందో చూడుండ్రి. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. ఏడికెళ్ళి వచ్చిందంటే కేరళ రాష్ట్రంలో ఉన్న పాలక్కాడ్ జిల్లా కంజిరా పూజ అనే వాడకట్టు నుంచి. దీన్ని సయాబోటు హ్యూమనాయిడ్ రోబో అంటారట. కొందరు పేపర్ మీద పెన్సిల్తో రాసుకుంటా బొమ్మలు వేస్తారు, కొందరు ఆకుల మీద బొమ్మలు వేస్తారు, కొందరు కళ్ళలతో గోడల మీద బొమ్మలు వేస్తారు కదా. అట్లనే ఇప్పుడు ఒక చిత్రకారుడు సూర్యుని ఎండతో కూడా పెయింటింగ్ వేస్తుండట. అగో అదే మార్టే బాలన్న అంటారా, దాన్ని సన్లైట్ ఆర్ట్ అంటారట. ఎట్లా చేస్తుండో చూడు, మస్తు అనిపిస్తున్నది. అగో చూసినరా ఎండ పొడకు కూర్చొని కట్టె మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ పోటుమరు ఇట్లా సూర్యుని లైట్తోని ఎట్లా ఆర్ట్ చేస్తుండో, ఓ చేతుల భూతద్దం పట్టుకొని సూర్యుని నుంచి వచ్చే ఎండతోని బొమ్మ చేస్తుండు. అందుకే ఇప్పుడు ఈ సన్లైట్ ఆర్ట్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటిదాకా పేపర్ ఆర్ట్ లీప్ ఆర్ట్ అనుకుంటా చూసినాం కానీ ఈ సన్లైట్ ఆర్ట్ కూడా చాలా బాగుందని ఈ వీడియోకు లైకులు కొట్టుకుంటా చాలా మంది కామెంట్లు రాసుకుంటా పోస్టులు పెట్టుకుంటా సోషల్ మీడియాకి సోషల్ వచ్చేటట్టు పొట్టు దింపుతున్నారట. కళలకు అద్దులు ఉండయి, ఇగురంతో ఇట్లా కొత్త ఆర్టులు వేయాలి, అందరు కళలను గౌరవించాలని కొందరు చిత్రకారులు కూడా వీడియోను వైరల్ చేస్తున్నట. మన బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళు కూడా చూస్తారని పట్టుకొచ్చిన. ఎట్లున్నది చూసి వీడియో కింద కామెంట్ పెట్టుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇది అని తెచ్చిన ముచ్చట. ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు నుంచి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.